హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగలక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగా వెంకట్ 2214. అండ్ ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చేసి చాలా రోజులు అయింది కదా, రెగ్యులర్గానే అప్లోడ్ చేద్దాం అనుకుంటానండి, బట్ చేయలేకపోతున్నాను. ఇక్కడి నుంచి అయినా రెగ్యులర్గా చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో సింపుల్గా రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. సింపుల్గా అంటే నా వంటలన్నీ సింపుల్గానే ఉంటాయండి, ఎందుకు అంటే నాకు కూడా తెలీదు, ఎందుకంటే ఈజీగా అయిపోతాయి కాబట్టి. అండ్ మీరు కూడా ఇంట్లో ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను 250 గ్రామ్స్ రాజ్మా బీన్స్ తీసుకున్నానండి. ఇవి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు, లేదు అంటే వాష్ చేసేసి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వాష్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేశానండి. ఇవి మాకు దగ్గరలో ఉన్న రైతు బజార్లో పచ్చివి దొరికాయండి, సో దట్ నేను అలా చేశాను. ఇవి కాకుండా మార్కెట్లో మనకి చాలా రకాలు దొరుకుతాయండి. ఇగో ఇవి చూస్తున్నారు కదా, ఇవి కొంచెం పెద్ద సైజ్ బీన్స్ అండి. ఇవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, ఇవి స్టోరేజ్ ఉంటాయి. ఇవి అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ నానిన తర్వాత ఇలా కుక్కర్ పెట్టి విజిల్ వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఉడికిన రాజ్మా బీన్స్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగినంత వరకు ఉంచి ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత జీలకర్ర వేసుకుంటే ఇలా పువ్వులాగా విచ్చుకుంటుందండి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి, అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందండి. నేను ఎప్పుడూ అలానే చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు టమాటా ప్యూరీలోనే అల్లం వెల్లుల్లి వేసేసానండి. ఇక్కడ నేను 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 6 తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను. వీటిని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని అలాగే ఉంచుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను. ఎందుకు కారం 2 టేబుల్ స్పూన్స్ అంటే, ఆల్రెడీ స్టార్టింగ్లో 4 పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి, మాకు సరిపడా కారం నేను తీసుకున్నాను. మీరు కనుక కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఇక్కడ ఏ మసాలాలు యాడ్ చేయలేదు, ఎందుకంటే మేము ఇంట్లో ఎప్పుడు మసాలా కారం ఆడించుకుంటామండి, అందుకే అదే వేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ధనియా పొడి వేసుకోవచ్చు, మసాలా వేసుకోవచ్చు. అండ్ ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచుకున్న రాజ్మా బీన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను, గ్రేవీకి సరిపడా. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అండి, ఎందుకు అంటే కొంచెం రాజ్మా బీన్స్ ఇంకొంచెం ఉడికితే బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు కనుక రాజ్మా బీన్స్ అప్పటికే మెత్తగా ఉడకబెట్టుకొని ఉంటే మాత్రం గ్రేవీకి సరిపడా క్వాంటిటీ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయ్యే వరకు కొంచెం మూత పెట్టి ఉంచుకోండి. ఇలా దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి రాజ్మా కర్రీ. వేడివేడి అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, చూసారు కదా రాజ్మా కర్రీ సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీలైతే కమెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.
థ్యాంక్ యూ.